హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే ఫిష్ ఫార్మింగ్. ఈరోజు వచ్చేసరికి మనం చేపల మేత, కార్గిల్ మేత అత్యంత తక్కువ ప్రైజ్లో మనం నల్గొండ డిస్టిక్ మునుగోడు ప్రాంతానికైతే 4 టన్నులు మనం తీసుకెళ్ళడానికైతే అయింది. రైతులు మనకి ముగ్గురు అన్నమాట. 3 పౌండ్లకు కలిపి 4 టన్నులు, ఒకరికి వచ్చేసరికి 1 టన్ను, ఇద్దరికి వచ్చేసరికి 3 టన్నులు తీసుకెళ్ళాం. మార్గం మధ్యలో మాకు టైరు అనేది మాకు కొంచెం ఇబ్బంది పెట్టింది. అది ఆ నైట్ అక్కడే పడుకుని దాన్ని రిపేర్ చేసుకుని మళ్ళీ యథావిధిగా అయితే మేమైతే ప్రయాణం అయితే కొనసాగించాము. సో ఎట్టకేలకైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒకరికి 1 టన్ను, ఇంకో ఇద్దరికి కలిపి టన్నున్నర కలిపి దింపుకున్నారు. సో దానిలో భాగంగా మనమైతే ఆ ఫౌండ్స్ అనేది ఇన్వెస్టిగేషన్ మనమైతే చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, మనకు తెలియకోకుండా వాళ్ళు ఒక చిన్న ట్యాంకుల్లోనే వాళ్ళు 15,000 ఒకరైతే 10,000 వేసుకున్నారు. మనం తక్కువ క్వాంటిటీలో వేసుకోవాల్సిన పిల్లని ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నారు. ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవడం వల్ల అది డెన్సిటీ అనేది బాగా ఎక్కువ అవడం వల్ల అది 1-2 చేపలు జారడం అయితే జరుగుతుంది. ఆ ఎక్కువ మొత్తంలో మనం వేసుకోవడం వల్ల ఏంటంటే, అది ఫౌండ్లో పొల్యూషన్ ఎక్కువైపోయి చేపలు అనేది జారడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకి మనం ఏం చెప్పామంటే, 1 టన్ను, టన్నున్నర ఫస్ట్ అయితే ముగ్గురు కలిపి ఒక్కొక్క ఫౌండ్లో పట్టేస్తే అది చాలా వరకు దానిలో అనేది పొల్యూషన్ అనేది చాలా వరకు ఆగుతుంది, చేపలు అయితే చనిపోవడం కూడా ఆగుతుంది అని చెప్పి కొన్ని మనం మెడిసిన్ అయితే వాళ్ళకి ప్రపోజ్ చేయడం అయితే అయింది. చాలా మెడిసిన్ అయితే మనం ఎక్కడి నుంచి పంపించాము. చాలా వరకు వాళ్ళకి డిసీజులు అనేది కంట్రోల్ అవడం అయితే ఆగింది. సో దానికి వాళ్ళు చాలా ఆనందపడుతూ మనం వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. మళ్ళీ మన దగ్గర చేప పిల్లలను, మేతలు మన దగ్గర తీసుకుంటా అంటున్నారు. ఎవరికైనా కనుక చేప పిల్లలు, మేతలు, మందులు కావాలంటే కనుక మా యొక్క కాంటాక్ట్స్ నెంబర్కి కింది కాంటాక్ట్స్ నెంబర్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే కనుక త్వరపడండి. సో ఇంకొక వీడియోతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు, బాయ్. సో మా యొక్క కాంటాక్ట్స్ నెంబర్కి కాల్ చేయండి. బాయ్.